గుడ్ ఈవినింగ్ మనం కార్యక్రమానికి స్వాగతం. ఇక కృష్ణా జిల్లా వాసుల కళ నెరవేరబోతోంది. మచిలీపట్నంలో పట్టాభి మెమోరియల్ భవన నిర్మాణానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగే రోజులు వచ్చాయి. మొత్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బందరులో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులైన భోగరాజు పట్టాభి సీతారామయ్యకు తగిన గౌరవం కల్పించేందుకు కొన్నేళ్లుగా కృషి జరుగుతోంది. ఆయన పేరుతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆంధ్ర బ్యాంకు విలీనం చేయబడ్డ యూనియన్ బ్యాంకు యాజమాన్యం ముందుకొచ్చింది. భవన నిర్మాణానికి నిధులు కూడా కేటాయించింది. ఇందుకు స్థలాన్ని కేటాయించేందుకు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి 2019 నుంచి 24 మధ్యలోనే ఎంతో కృషి చేశారు. కానీ స్థలం కేటాయింపునకు మున్సిపాలిటీ పాలకపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి కొల్లు రవీంద్ర చొరవతో పట్టాభి మెమోరియల్ భవన నిర్మాణం తిరిగి తెరపైకి వచ్చింది. పైగా ఇప్పుడు మచిలీపట్నం మున్సిపల్ పాలకపక్షం పదవీకాలం ముగియటం, ఆ బాధ్యతలు అధికారులు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి రావడంతో పరిస్థితులు అనుకూలంగా మారాయి. ఇప్పుడు కలెక్టరే మచిలీపట్నం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న కారణంగా పట్టాభి సీతారామయ్య భవన నిర్మాణ ఏర్పాటుకు ఆటంకాలు దాదాపు తొలగినట్టే కనిపిస్తున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మచిలీపట్నం నుంచి మా కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్లో అందిస్తారు. రైట్ కృష్ణారావు, చెప్పండి. గుడ్ ఈవినింగ్. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఒక నిస్వార్థ దేశభక్తుడు, అట్లాగే ఆయన జాతీయవాది, అలాంటి స్వాతంత్ర సమర యోధుడి యొక్క పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ఇక్కడ భవన్ ఏర్పాటు చేసి మచిలీపట్నంలో అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలని ఆయన ఏదైతే స్థాపించాడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ విలీనం అయినప్పటికీ కూడా ఆ యాజమాన్యం ఆ భవనాన్ని ఏర్పాటు చేసి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి యువతను ప్రోత్సహించిన ఉద్దేశంతో ఇది ఈ తలంపు తలపెట్టారు. ఈ తలపెట్టిన తర్వాత దీనికి ఒక 2 ఎకరాల స్థలం కావాల్సి వచ్చింది. ఆ స్థలాన్ని గనక మీకు స్థలం ఇస్తే ఆ స్థలంలో భవనం ఏర్పాటు చేసి నిర్మించి ఆ భవనంలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మేము దాన్ని పెడతామని చెప్పేసి ఆ బ్యాంకు యూనియన్ బ్యాంక్ వాళ్ళు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే అప్పుడు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈ స్థలం కోసం దాన్ని మున్సిపాలిటీతో మాట్లాడి ఆ 2 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలానికి కేటాయించినప్పుడు కూడా ఇది కార్యరూపంలోకి దాల్చలేదు. ఎందుకంటే అప్పుడు అధికారులు ఉన్న మున్సిపాలిటీలో పాలకపక్షంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ వైసీపీ కార్పొరేటర్లు ఆ పాలకపక్షం ఈ స్థలం ఈ స్థలం ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో అడ్డంకాలు ఏర్పడ్డాయి. దాని మీద అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని కొందరు స్థానికంగా ఒక కమిటీ ఏర్పడి దాన్ని కోర్టు దాకా ఆఖరికి న్యాయ పోరాటం కూడా చేశారు. అయినప్పటికీ కూడా 2024 వరకు కూడా అది కార్యరూపం దాచలేదు. అదృష్టవశాత్తు దీనికి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళా దీని మీద దృష్టి సారించి మంత్రి కొల్లు రవీంద్ర పట్టాభి సీతారామయ్య లాంటి మహోన్నతమైన వ్యక్తికి ఇలాంటి అవమానం జరగకూడదు మచిలీపట్నంలో అని చెప్పేసి ఆయన ఆ స్థలం కోసం కానీ ఏదైతే ఆ స్థలం కోసం ఆ భవన నిర్మాణం కోసం పోరాడుతున్నారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటించి వారిని ప్రోత్సహించి దీనికోసం ఆయన పనిచేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పాలకపక్ష పదవీ కాలం పూర్తి కావడంతో కొత్త బాలాజీ స్పెషల్ ఆఫీసర్ గా వచ్చారు. ఇప్పుడు వచ్చినప్పుడు దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా క్లియర్ అవటం, స్థలానికి విముక్తి కలగటం, ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనం ఏదైతే మున్సిపల్ కి సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయించారో ఆ స్థలానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు జరగడంతో ఇప్పుడు ఇక్కడ పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్ తో పాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు ప్రజలకు అందుబాటులో రానున్నటువంటి ఈ భావాన్ని స్థానికుల నుంచి వ్యక్తం అవుతుంది. ఇది ఆటంకాలు అడ్డంకులు పోవడంతో ఇప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే కనుక ఉంది. దీన్ని త్వరితగతిన చేపట్టి ఇప్పుడు స్థలం ఇస్తే ఏదైతే యూనియన్ బ్యాంక్ ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఒక 40 లక్షల రూపాయలు తొలుత కేటాయించారు. వాటిని ఇంకా ఎక్కువగా దాన్ని కేటాయించేసి ఆ భవన నిర్మాణం చేపట్టి దాన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతంతో పాటు మచిలీపట్నంతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ సెంటర్ ని అందుబాటులో తేవాలి, అట్లాగే ఆయన సేవల్ని శిరస్నానం చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణారావు. రైట్, ఇదే అంశానికి మనతో మాట్లాడటానికి పివి ఫణికుమార్ గారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్ సార్. రైట్, ఫణికుమార్ వినిపిస్తుందా సార్? రైట్ రైట్ సార్, చెప్పండి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులైన పట్టాభి సీతారామయ్య గారి పేరు మీద మెమోరియల్ ట్రస్ట్ ఇంతగానో లేట్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? లేట్ అవడానికి ప్రధాన కారణం ఇక్కడ మచిలీపట్నంలో పేర్ని నాని గారు అండి, వైసీపీ కార్పొరేటర్లు పేర్ని నాని గారు సాక్షాత్తు అప్పటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారే స్థలం కేటాయించినా కూడా
ఇక్కడ ఒక కక్షపూరిత వాతావరణంతో పేర్ని నాని గారు కావాలని ఆపి ఇక్కడ చాలా ఇబ్బందులు పెట్టాడు. దాని పక్కన మరి వారి వైసీపీ కార్యాలయానికి అయితే అనుమతులు ఇప్పించాడు మున్సిపాలిటీలో. రైట్ సార్. అనుమతులు ఇప్పించారు మున్సిపాలిటీలో అండి. మరి ప్రజల చిరకాల వంచ ఆంధ్ర బ్యాంక్ అనేది దేశ విదేశాల్లో కూడా ఒక పేరున్న బ్యాంకు. అసలు ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లో విలీనం అయిపోయినప్పుడే మనం పోరాటం చేయాలి. అప్పుడు ఎటువంటి పోరాటాలు లేవు. ఇవాళ ఆయన ఆంధ్ర బ్యాంక్ మచిలీపట్నం కేంద్రంగా స్థాపించాడు. ఆ మచిలీపట్నానికి గుర్తింపు తెచ్చే విధంగా మరి మంత్రి కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు కానివ్వండి, ఒక స్మారక భవనం ఇక్కడ ఏర్పాటు చేస్తానంటే ఆ భవనానికి మటుకు పర్మిషన్లు ఇప్పించాల పేర్ని నాని గారు. 5 ఏళ్లు దీని మీద ప్రజలందరూ మమేకమవుతూ ఆయన అభిమానులు కానీ అందరూ ఎన్నో పోరాటాలు చేశారు. అయినా పోరాటానికి కూడా ఆయన ఎక్కడా తలపెట్టకుండా ఆయన ఒంటికెళ్ళ పోరాడికి పోయాడు. కోర్టుకు వెళ్ళాడు. న్యాయస్థానం కౌన్సిల్లో తీర్మానం చేయమన్నా కూడా ఆయన కౌన్సిల్లో తీర్మానం చేయించకుండా మరి ఆయన కౌన్సిల్ కాలపరిమితి అయ్యేంత వరకు కూడా కాలయాపన చేసుకుంటూ వస్తే పరిపాలన వచ్చిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారు డికే బాలాజీ గారు మరి మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు చెప్పి పర్మిషన్లు ఇప్పించారని త్వరలో ఆ భవనం రూపకల్పన చేకూరుతుందని ఇక్కడ ప్రజలందరి చిరకాల వాంఛ. ఆ భవనం కనుక ఇక్కడ నిర్మిస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కొల్లు రవీంద్ర గారు, బాలశౌరి గారు కూడా చెప్పారు. ఎంతో మంది యువతకి నైపుణ్య శిక్షణలు ఇచ్చి వివిధ రూపాల్లో వాళ్ళ ఆర్థికాభివృద్ధి తోడ్పాటును అందించవచ్చని ఇక్కడ ప్రజలందరూ కూడా భావిస్తున్నారండి. 40 కోట్ల రూపాయలని మరి వెనక్కి పంపించేసిన దౌర్భాగ్యం పేర్ని నాని గారి పరిపాలన అండి. 40 కోట్లు అంటే ఇవాళ ఎంత అభివృద్ధి జరుగుతుందో మరి మీరు అర్థం చేసుకోవాలి. సార్, ప్రధానంగా చెప్పండి, మెమోరియల్ భవనం నిర్మాణం పూర్తయితే మచిలీపట్నం యువతకి ఎటువంటి అవకాశాలు లభిస్తాయంటారు? మచిలీపట్నం యువతకి మంచి అవకాశాలు కనపడతాయండి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల శిక్షణలు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఆ శిక్షణల ద్వారా వాళ్ళు డ్రైవింగ్ కానీ ఇతరత్ర నేర్చుకునే ఏవన్నా కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేర్చుకుని వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఆ కుటుంబాలు ఎంతో బలపడవచ్చు. రైట్ సార్. ఇలా ఎంతో మంది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి చాలా మంది ఇవాళ ఎప్పుడు కడతారు పట్టాభి భవనం అని అడుగుతున్నారండి. రైట్ సార్, మనతో పాటు మాట్లాడటానికి గోపిచంద్ గారు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఉన్నారు. సార్, వెల్కమ్ సార్. రైట్, మీరు చెప్పండి. ఈలోపు పట్టాభి వారసత్వాన్ని భావితరాలకు చేరవేయటంలో ఈ భవనం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఈ భవనం ఇటువరకు అసలు పట్టాభి సీతారామయ్య ఆయన బ్యాంక్ ఓపెన్ చేయడంతో పాటు అట్లాగే ఆయన ఆ పట్టాభి ట్రస్ట్ ద్వారా చాలా మందికి అన్ని రకాల స్కిల్ డెవలప్మెంట్లు, కంప్యూటర్ గానీ, టైలరింగ్ గానీ, డ్రైవింగ్ గానీ ఇలాంటివన్నీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆది నుంచి కూడా వాళ్ళు శిక్షణ ఇస్తారు. దాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేయడం కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. గోపిచంద్ గారు లైన్ లోకి వచ్చారండి. రైట్ సార్, గోపిచంద్ గారు వినిపిస్తుందా? రైట్ సార్, చెప్పండి. ఇన్నేళ్ల తర్వాత సార్ చెప్పండి. ఏం లేదు సార్, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాష్ట్రానికి, మన దేశానికి సేవ చేసిన వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. వాడు చేసే పని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆంధ్ర బ్యాంకు, కేడిసిసి బ్యాంకు, వడ్లమన్నాడు, భూమి తనఖా బ్యాంకు, చాలా బ్యాంకులు పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు. దాంట్లో కులాలు లేవు, మతాలు లేవు, ఇంకొకటి లేదు. ఇట్లా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం కష్టపడ్డ వ్యక్తి. సరే, కొన్ని కారణాల వల్ల దాది వేరే బ్యాంకులో విలీనం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన పేరుతో యూనియన్ బ్యాంకు ఏదైతే విలీనమైందో ఆ బ్యాంకు వాళ్ళు ఉదారంగా 40 కోట్ల రూపాయలు ఇస్తాము, మేము పట్టాభి సీతారామయ్య గారి పేర ఒక మెమోరియల్ హాల్ నిర్మిస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు. దాన్ని అందిపుచ్చుకునేటువంటి ఆలోచన పాలకులకు ఉండాలి. రైట్ సార్, ఖచ్చితంగా. అది దేనికోసం? పట్టాభి సీతారామయ్య గారు కాలం చేశాడు, ఆయన సంతోషించడు, అది వేరే విషయం. పట్టాభి సీతారామయ్య గారు కులం ఏంటి, గోత్రం ఏంటి, ఎన్ని అనవసరమైన విషయాలు. ఆ డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? పేద ప్రజలు పేదరికాన్ని నిర్మూలించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా పెట్టి ట్రైనింగ్ ఇచ్చి, మరి యూనియన్ బ్యాంక్ కూడా వాళ్ళకి తిరిగి లోన్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలగజేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దానికి అప్పటి ఎంపీ బాలశౌరి గాని, మరి ఇతర ఆయన ఒక్కడే ఎలోన్ ఆ పార్టీలో అప్పట్లో ప్రయత్నం చేసింది. దాన్ని అడ్డుకోవటానికి వ్యక్తిగత విభేదాల వల్ల సర్వనాశనం చేశారు. దాని చుట్టుపక్కల పార్టీ ఆఫీసు బ్రహ్మాండంగా కట్టుకున్నారు. మరి అదేవిధంగా ఇండోర్ స్టేడియం దాని మిడిమిడి దీంతో ఆ ఫండ్స్ ను వాడుకుని
దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయలే. ప్రజల అవసరాలు కానీ ప్రజల బాగోగులు కానీ వాళ్ళకి అనవసరం. వాళ్ళ సొంత లాభాలు, సొంత పట్టుదలలు, సొంత రాజకీయ కక్షలు ఇటువంటివే చూసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధానాన్ని ఏదీ టేకప్ చేయలే. కూటమి ప్రభుత్వం ఆనాడు వాగ్దానం చేసింది, ఈరోజు దాన్ని నెరవేర్చుకుని దానికి ఉన్న అడ్డంకులన్నీ కోర్టుకు వెళ్ళిన పణికుమార్ అనే ఒక ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు. దాని గురించి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది దాన్ని తీర్మానం చేయమని. దానికోసం అసలు కౌన్సిల్ తీర్మానాలు మీటింగులు పెట్టడే మానేశారు. మరి ఎంతటి దుర్లభమో ఇది ఆలోచించండి. ప్రజలు ఆలోచించారు, సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ దానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. తిరిగి ఇవాళ భారీ ఎత్తున భవన నిర్మాణం చేపట్టి దాంట్లో ఏదైతే పేద ప్రజలకి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి కావాల్సిన యూనిట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి లోన్ ఇప్పించి తిరిగి ఆయన ఏదైతే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఆశయం ఉందో అది కొన్ని వేల కుటుంబాలకి తిరిగి పునర్జీవం కల్పించడానికి, ఆర్థికంగా బలపడటానికి, తోడ్పడటానికి ఆ బ్యాంకు ముందుకు వచ్చినందుకు దానికి కావలసినటువంటి భవన సముదాయాన్ని అందజేసినటువంటి నేటి పాలకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వాళ్ళందరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం అభివృద్ధికి ఆ భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనం చాలా ఉపయోగపడుతుంది, ఈ జిల్లా మొత్తానికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నామండి. రైట్. ఫణికుమార్ గారు, మీరు చెప్పండి, ఈ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి కోర్సులు ఉండబోతున్నాయి దాంట్లో? ఈ వివిధ రకాల కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, కుట్టు మిషన్ల శిక్షణ కానివ్వండి, డ్రైవింగ్ నేర్పడం కానివ్వండి, స్కిల్కి సంబంధించినవి అన్నీ కూడా యువతకి శిక్షణలు ఇప్పిస్తామని చెప్పి గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారు కూడా చెప్తున్నారండి. ఇప్పటికే పట్టాభి మెమోరియల్ ద్వారా ఇక్కడ వివిధ రకాల శిక్షణలు ఇవ్వడం కూడా జరుగుతోంది. దాన్ని అంతా కూడా దీనిలో తీసుకొస్తే జిల్లా మొత్తం కూడా ఇక్కడ ఒక కేంద్రంగా ఏర్పడి ఆయన పేరు చిరస్థాయిగా మరి ఇక్కడ ఎంతో మంది చెప్పుకుంటారు. ఆర్థికంగా బలపడటానికి ముందర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉపయోగపడుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఆయన పేరు మీద. అలాంటి మహనీయుని స్మారక భవనానికి మరి గత పాలకులు, వైసీపీ పాలకులు అడ్డుపడి ఎంతో దుర్మార్గం చేసి ఎంతో రాజకీయం చేశారు. ఇవాళ అందుకనే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. అలాంటి మహనీయుడిని కూడా విస్మరించారంటే ఇంకా అసలు వాళ్ళకి పుట్టగతులు ఉంటాయా అని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నానండి. రైట్ సార్. గోపిచంద్ గారు, కేవలం భవన నిర్మాణం సరిపోతుందా, లేక పరిశోధనా కేంద్రం, గ్రంథాలయం ఇటువంటి ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుందండి. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ పని చేయటానికైనా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు, పోర్టు నిర్మాణం శరవేగంతో పూర్తి కాబోతోంది. ఐ థింక్ వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇక్కడ అనుబంధ పరిశ్రమలు, పోర్టు ఆధారిత పరిశ్రమలు చాలా వస్తాయి. వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి పెట్టుబడి కూడా ఈ బ్యాంకే పెట్టి ఆ రకంగా ప్రణాళికలు రవీంద్ర గారు కానీ, ఎంపీ గారు కానీ తీసుకుంటున్నారు. సో దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్, ఈ ప్రాంతం అంతా పేదరిక నిర్మూలనకి ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనం చాలా ఉపయోగపడుతుంది. పేదరిక నిర్మూలన అంటే ఊరే డబ్బులు పెంచి పెట్టడం కాదు, వాళ్ళకి నైపుణ్యం నేను నేర్పించి అన్నిటిలోనూ డ్రైవింగ్. అట్లాగే మనం బీహార్ నుంచి అనేక మందిని ఉక్రెయిన్ డ్రైవర్లుగా, లారీ డ్రైవర్లుగా, మరి జేసీబీ డ్రైవర్లుగా తీసుకుంటున్నాం. ఇక్కడ యువతకు కూడా ఆ ట్రైనింగ్ అది నేర్పించి వాళ్ళకి ఆ యూనిట్లు కనుక ఇప్పించినట్టయితే వాళ్ళు కుటుంబాలు స్థిరపడతాయి. ఇటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. దానికి ఆ బ్యాంక్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. పాలకులు కూడా ప్రోత్సాహం కూడా దానికి ఉంది. కాబట్టి ఈ ప్రాంత పేదరిక నిర్మూలన జరుగుతుందనే నమ్మకం ఈ భవనం వల్ల నమ్మకం కలుగుతుంది. రైట్. ఫణికుమార్ గారు, యూనియన్ బ్యాంకు నిధులు కేటాయించిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? అసలు ప్రధాన లక్ష్యం ఏం పెట్టుకున్నారు? ప్రధాన లక్ష్యంగా యువతకి ప్రోత్సహించే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆర్థికంగా యువతను బలోపేతం చేయాలనేదే బాలశౌరి గారు, కొల్లు రవీంద్ర గారు ముఖ్య ఉద్దేశం అండి. యువత ఎక్కడైతే బలపడుతుందో అక్కడ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు బందర్ మచిలీపట్నం పోర్టు త్వరలో వ్యక్తులు వస్తాయంటున్నారు. ఆ పోర్టుకి అనుసంధానంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా తయారైతే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా మెండుగా దొరుకుతాయి. పోర్టు అనుబంధ పరిశ్రమలతో పాటు ఇక్కడ శిక్షణ ద్వారా వీళ్ళకి ఇక్కడే ఈ ప్రాంతంలోనే మరి పోర్టు కూడా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు ఇప్పించేందుకు
మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, బాలశౌరి గారు కానివ్వండి విశేష కృషి చేస్తున్నారండి. రైట్ గోపిచంద్ గారు, ఇక బందరు అభివృద్ధిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటారు? నేను అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా పారిశ్రామికంగా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో వ్యవసాయం చేసుకోవటం, ఏదేదో గడపటం, సముద్రాన్ని నమ్ముకుని ఆ రొయ్యలు చేపలు ఇటువంటి వాటి మీదే పోతున్నారు తప్ప ఆర్థికంగా బలపడినటువంటి కుటుంబాలు పెద్దగా లేవు ఇక్కడ. రాబోయే కాలంలో దీని ముఖ చిత్రం మారబోతుంది. పారిశ్రామికంగా ట్రైనింగ్ ఇచ్చి ఆ పారిశ్రామిక యూనిట్లు పెట్టుకోవటానికి ఇతోధికంగా ఈ బ్యాంకు నిధులు ఉపయోగపడతాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా నైపుణ్యత పెరిగి ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక్క యువతనే కాదు, అనేక రకాల టెక్నికల్ గా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు చాలా నైపుణ్యం గల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. బోట్ల నిర్మాణం కానీ, మరి షిప్పులో పని కానీ అనేక రకాల వాళ్ళు ఉన్నారు. అవన్నీ మరుగున పడిపోయి తిరిగి వాటిని పునరుద్ధరణ చేసి వాళ్ళల్లో శక్తిని ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళ నైపుణ్యతను పెంచి యూనిట్లు పెట్టి ఆ ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. డెఫినెట్ గా దట్ విల్ బి సాల్వ్. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త తయారవుతాడు. ఆ పారిశ్రామికవేత్తకి ఇటు ప్రభుత్వము, ఇటు ఈ బ్యాంకు, ఈ ట్రైనింగ్ సెంటరు సహాయకారిగా ఉంటుంది. రైట్. ఫణ్ కుమార్ గారు, ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంకులో విలీనం చేసిన తర్వాత ఆయన్ని గుర్తుంచుకునే ప్రయత్నాలు ఇవి సరిపోతాయా సార్? నిజంగా అయితే ఇది ఒక మచిలీపట్నం ప్రాంత ప్రజలే చేస్తున్నారండి. రైట్ సార్. ఇది అమరావతిలో కూడా ఆయన్ని గుర్తించే విధంగా ఒక స్తూపం ఏర్పాటు చేసి, డెఫినెట్ సార్, మరి మొన్న పొట్టి శ్రీరాములు గారిది ఎట్లా ఏర్పాటు చేశారో అట్లాగే అమరావతి ప్రాంతంలో కూడా ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు అలాగే స్వతంత్ర సమరయోధులు అమరావతి ప్రాంతంలో కూడా ఇలాంటిది చేయాలని చెప్పి చాలా మంది ప్రజల చిరకాల వాంఛ. అది కూడా జరుగుతుందని, ముందర మచిలీపట్నంలో పూర్తి అయితే అది కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. రైట్. ఫైనల్గా సార్ గోపిచంద్ గారు, మీరు చెప్పండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఇటు కొల్లు రవీంద్ర గారు కానీ ఇటు బాలశౌరి కానీ ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు సార్? వాళ్ళు ఖచ్చితంగా కోసం హామీలు ఇచ్చారు, పోరాడారు, విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని సాధించారు, కినిట్లో పెట్టి తీర్మానం చేశారు. నాట్ ఓన్లీ పట్టాభిభవన్ ఒక ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టించి దాని ద్వారా వ్యాపార వ్యవహారాలు మొదలుపెట్టి పెద్ద ఎత్తున కేవలం కట్టేసి ఊరుకునే విధంగా కాదు, వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డెవలప్ చేసి ఆ యూనిట్లకి డబ్బు ఇవ్వటానికి కొన్ని అయితే పట్టాభి సీతారామయ్య గారు కొన్ని వేల లక్షల కుటుంబాలను ఆదుకున్నారో ఆ రకంగా యూనియన్ బ్యాంక్ కూడా ఆయన స్మారక భవనం నుంచి మరి వీళ్ళకి స్థిరపట్టడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లక్ష్య సిద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. కొల్లు రవీంద్ర గారు ఖచ్చితంగా బాలశౌరి గారు దానికోసం పోరాడుతున్నారు, చేస్తున్నారు. నిరంతరం అదే ప్రయత్నంలో ఉన్నారు. అది వాళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుందనే నమ్మకం ఈ ప్రాంత ప్రజలందరికీ ఉంది. రైట్ సార్, ఇద్దరికి డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్, గోపిచంద్ గారు అండ్ ఫణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్, ఇవి అప్డేట్స్ చూస్తున్నానండి YK న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.